పేటీఎం ఇటీవల భారతదేశ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ పై పోస్ట్ పెయిడ్ క్రెడిట్ లైన్ ను పరిచయం చేసింది. ఈ సర్వీస్ యూజర్లు తక్షణం ఖర్చు చేసి తర్వాత చెల్లించే సౌలభ్యాన్ని అందిస్తుంది. సెప్టెంబర్ 17, 2025న సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తో భాగస్వామ్యంలో ఎన్పీసీఐ సపోర్ట్ తో లాంచ్ చేయబడిన ఈ సర్వీస్ పేటీఎం పోస్ట్ పెయిడ్ పేరుతో 30 రోజుల వడ్డీ రహిత క్రెడిట్ ను అందిస్తుంది. 60,000 వరకు క్రెడిట్ పొందవచ్చు. ఈ ఇన్నోవేషన్ డిజిటల్ లావాదేవీలను మిలియన్ల మంది యూజర్లకు విప్లవాత్మకంగా మార్చనుంది. ఈ సర్వీస్ ముఖ్యంగా క్రెడిట్ కార్డులు క్యారీ చేయడానికి ఇష్టపడని వారికి అనుకూలంగా ఉంటుంది. యూపీఐ సపోర్టెడ్ ప్లాట్ఫామ్లపై సీమ్లెస్ కన్వీనియంట్ క్రెడిట్ పేమెంట్ ఆప్షన్ ను అందిస్తుంది. పేటీఎం పోస్ట్ పెయిడ్ యూజర్లు ఈ క్రెడిట్ లైన్ ఉపయోగించి వివిధ మర్చెంట్ టచ్ పాయింట్లలో పేమెంట్స్ చేయవచ్చు. యూపీఐ క్యూఆర్ కోడ్ స్కానింగ్, ఆన్లైన్ షాపింగ్, బిల్ పేమెంట్స్, రీఛార్జ్, పేటీఎం యాప్లో బుకింగ్స్ వంటివి ఇందులో ఉన్నాయి. పేటీఎం పోస్ట్ పెయిడ్ ను యాక్టివేట్ చేయడానికి యూజర్లు తమ స్పెండింగ్ బిహేవియర్ ఆధారంగా ఎంపికవుతారు. ఆధార్ ద్వారా కేవైసీ వెరిఫికేషన్ పూర్తి చేయాలి. పేటీఎం ఖాతాను సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ద్వారా యూపీఐకి లింక్ చేయాలి. ఈ ప్రక్రియ సులభంగా, సురక్షితంగా ఉంటుంది. ఈ సర్వీస్ యూజర్లకు తక్షణ ఫ్లెక్సిబిలిటీని అందిస్తుంది. మర్చెంట్లకు ఇన్స్టెంట్ సెటిల్మెంట్స్, యూనివర్సల్ యాక్సెప్టెన్స్ హామీ ఇస్తుంది. పేటీఎం లెండింగ్ సీఓఓ అవిజిత్ జైన్ మాట్లాడుతూ, భారతదేశంలో కుటుంబాలు, వ్యక్తులు రోజువారీ ఖర్చులను మేనేజ్ చేయడానికి కొంత అదనపు ఫ్లెక్సిబిలిటీ కోరుకుంటారని తెలిపారు. పేటీఎం పోస్ట్ పెయిడ్ ద్వారా తక్షణం ఖర్చు చేసి తదుపరి నెలలో సౌకర్యవంతంగా రీపే చేయవచ్చని అన్నారు. పేటీఎం యొక్క సురక్షిత రియల్ టైం పేమెంట్ టెక్నాలజీ ఈ సర్వీస్ కు బలమైన బ్యాక్ బోన్ గా ఉంది. ఈ ఇనిషియేటివ్ డిజిటల్ పేమెంట్స్ లో కొత్త ట్రెండ్ ను సెట్ చేస్తుంది. భారతదేశంలో 350 మిలియన్లకు పైగా యూపీఐ యూజర్లు ఉన్నప్పటికీ క్రెడిట్ కార్డ్ పెనిట్రేషన్ చాలా తక్కువగా ఉంది. ఈ పోస్ట్ పెయిడ్ క్రెడిట్ లైన్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ వైపు కీలక అడుగుగా నిలుస్తుంది. సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీఈఓ, డిజిటల్ బ్యాంకింగ్ హెడ్ విశాల్ సింగ్ ఈ సహకారం ద్వారా సురక్షిత, రెస్పాన్సిబుల్ క్రెడిట్ ను వివరించడానికి తమ కమిట్మెంట్ ను హైలైట్ చేశారు.